హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. నేను మీ రాజేశ్వరిని. వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంట్లో ఎప్పుడైనా ఎవరన్నా లడ్డు కానీ స్వీట్స్ కానీ ఇలా అడిగినప్పుడు ఇలా ప్రిపేర్ చేయండి. స్వీట్స్ ఇంట్లో ఉన్న వాటితో చాలా టేస్టీగా ఉంటాయి, ఎంతో హెల్దీ కూడా. ముందుగా అయితే ఇక్కడ నేను పల్లీలు, జీడిపప్పు, ఎండు కొబ్బరి తీసుకున్నాను. ఈ ఇంగ్రీడియంట్స్ని అయితే 3 ఇంగ్రీడియంట్స్ పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసి మనమైతే వేయించుకోవాలి. ఇక్కడ నేను తగ్గినంతగా కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి ఆప్షన్గా పెట్టుకోండి. నెయ్యి కావాలి అంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ కొద్దిగా నెయ్యి వేసుకొని నేనైతే వీటిని బాగా రోస్ట్గా వేయించుకుంటున్నాను. ఈ విధంగా క్రిస్పీగా అయ్యే వరకు మనమైతే వేయించుకోవాలి. ఈ లడ్డు చాలా బాగుంటుంది. ఇంట్లో ఎప్పుడన్నా ఎవరన్నా స్వీట్స్ అడిగితే ఇలా ఎంతో హెల్తీ అయినా ఈ లడ్డుని అయితే చేసి పెట్టండి. ఈ విధంగా మనకు రోస్ట్గా అయిన తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం బాగా చల్లారిన తర్వాత మనమైతే ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఆ మిక్సీ గిన్నెలో ఈ పల్లీలు, కొబ్బరి, జీడిపప్పు అయితే దీంట్లో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మూత పెట్టేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత ఇలా పౌడర్ వస్తుంది కదా, పల్లీలు, కొబ్బరి, జీడిపప్పుది. సో దీంట్లో అయితే మనం మీరు తినే స్వీట్నెస్ని బట్టి ఇక్కడ బెల్లాన్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ తగినంత బెల్లం అయితే యాడ్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుంటున్నాను. ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత మనకైతే ఇప్పుడు పౌడర్ మొత్తం మంచిగా బెల్లము, పల్లీలు, జీడిపప్పు ఇవన్నీ వేసుకున్నాం కదా, సో ఇలా పౌడర్ వస్తుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి అయితే ఈ పౌడర్ని సర్వ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత మనం దీంట్లోకి నెయ్యి యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే అలానే లడ్డు అయితే ప్రిపేర్ చేయొచ్చు. ఈ విధంగా అయితే లడ్డు నేను రెడీ చేసి ఇంకో ప్లేట్ తీసుకొని మనం లడ్డు పైన డ్రై ఫ్రూట్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ జీడిపప్పు పెట్టాను. ఈ విధంగా అయితే లడ్డూలు ప్రిపేర్ చేశాను. చాలా బాగుంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంట్లో ఎవరన్నా అడిగినప్పుడు ఇలా లడ్డు అయితే ఇంట్లో ఉన్న వాటితో చక్కగా చేసి పెట్టండి. నెక్స్ట్ ఇప్పుడు మనమైతే మకానస్, బాదం కలిపి అయితే దాంతో ఒక స్వీట్ అయితే తయారు చేస్తున్నాం. ఇలా ఒక కప్పు మకానా తీసుకొని అవైతే ప్లేట్లోకి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఆ మిక్సీ గిన్నెలో మనం ఈ మకానాస్ ఉన్నాయి కదా, సో వాటిని అయితే మిక్సీ పట్టుకోవాలి. మూత పెట్టేసి మిక్సీ పట్టిన తర్వాత ఇలా పౌడర్గా వస్తుంది కదా, వీటిని ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ విధంగా పక్కన పెట్టిన తర్వాత అదే బౌల్లో హాఫ్ బౌల్ ఏమో ఇక్కడ నేను బాదం తీసుకుంటున్నాను. ఈ బాదం కూడా అదే మిక్సీలో వేసేసి మూత పెట్టేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత మనకైతే ఇక్కడ బాదం పౌడర్ వస్తుంది కదా, సో దీన్ని కూడా మనం అదే బౌల్లో పక్కన పెట్టుకోవాలి ఇట్లా పౌడర్ని. ఇప్పుడు ఈ 2 ఇంగ్రీడియంట్స్ని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని దీనిలోకి మనమైతే నెయ్యి యాడ్ చేసుకోవాలి. 2 లేదా 3 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందాక మకానా పౌడర్ ఉంది కదా, సో వాటిని అయితే దీంట్లో వేసుకొని బాగా రోస్ట్గా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలా రోస్ట్గా అయ్యే టైంలో కొద్దిగా హాఫ్ గ్లాస్ అయితే పాలు తీసుకోవాలి. ఈ పాలు ఈ పౌడర్లో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మళ్ళీ ఒకసారి నీట్గా మనమైతే బాగా కలుపుకోవాలి. బాగా దగ్గరికి అయ్యే వరకు నీట్గా కలుపుకున్న తర్వాత మీరు స్వీట్నెస్ తినేదాన్ని బట్టి ఇక్కడ కూడా బెల్లం చూసి యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ బెల్లం అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా బెల్లం వేసుకొని బెల్లంకి బదులు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బెల్లం వేస్తున్నాను. ఈ విధంగా బెల్లం అయితే బాగా కరిగిన తర్వాత ఈ విధంగా మనకు పాకంలా వస్తుంది కదా, సో అప్పుడు మనకి ఇందాక పట్టి పెట్టుకున్న బాదం పౌడర్ ఉంది కదా, సో అది కూడా దీంట్లో వేసేసి ఇప్పుడు 3 ఇంగ్రీడియంట్స్ బాగా కలుపుకోవాలి. ఇలా నీట్గా దగ్గరికి ఎవరికి బాగా కలుపుకొని కలకండ్ అంటారు కదా, సో ఆ విధంగా వచ్చే వరకు నీట్గా కలుపుకోవాలి. ఈ విధంగా నీట్గా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అయితే మనం పొయ్యి మీద నుంచి దింపేసి చల్లారిన తర్వాత ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఇలా దగ్గరికి అయిన తర్వాత ఒక ప్లేట్ ఉంటుంది కదా, ఒక ప్లేట్ తీసుకొని దాని పైన నెయ్యి అయితే ఇలా పూసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా మనం స్వీట్, ఆ స్వీట్ని అయితే ఈ ప్లేట్లో వేసుకొని ఈ మిశ్రమాన్ని మనం మొత్తం ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసి నీట్గా వేసుకోవాలి. ఈ విధంగా స్పూన్తో అనుకుంటూ దీనిపైన అయితే నేను పిస్తా పప్పులు ఉంటాయి కదా, సో అవి హాఫ్గా కట్ చేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అయితే వేస్తున్నాను. చాలా బాగుంటుంది ఇది కూడా. టేస్ట్ అయితే స్మెల్ అయితే చాలా బాగుంది. ఎంత చక్కగా ఉందంటే అంత బాగుంది టేస్ట్ అయితే. ఈ విధంగా అయితే నేను ఈ 2 స్వీట్స్ అయితే రెడీ చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా హెల్దీ కూడా. ఇంట్లో ఇలా చేసి పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.